గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశ్వానికే గురువుగా ఉండే స్థితి భారతీయమైన సంప్రదాయానికి ధర్మానికి ఉన్నది. అటువంటి భారతదేశంలో మనకి ఈ గురు పౌర్ణమి అనేది చాలా చాలా ప్రధానమైనది, విశేషమైనది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణిమ అనే విశేషాన్ని మనం జరుపుకుంటూ మన గురువుల్ని స్మరణ చేసుకుంటూ అతి ప్రధానంగా ప్రస్తుత కాలంలో సమాజాన్ని నడిపించడానికి ఎటువంటి మార్గదర్శనం కావాలో ఆ మార్గదర్శనం చేస్తున్న విశేషమైన పీఠాలలో పుష్పగిరి పీఠం ప్రత్యేకమైన స్థానాన్ని పోషిస్తోంది. ఆ పుష్పగిరి పీఠంలో ప్రస్తుతం పీఠాధిపతిగా ఉంటున్న శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణం ద్వారా గురువు యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుని ఆ మార్గాన్ని అనుసరించడానికి వారి ఆశీర్వచనాలు పొందడం కోసం వచ్చాము. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఈరోజు గురు పౌర్ణిమ విశేషాలని స్వామివారి వాక్కుల ద్వారా తెలుసుకుందాం. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీ అనుగ్రహాన్ని పొందడం చాలా ఆనందకరంగా ఉంది. కొన్ని ధర్మ సందేహాలు మా ప్రేక్షకుల కోసం. ఇక్కడ ప్రధానంగా ఈ గురు పౌర్ణిమ అనే ఒక విశేషమైన పర్వదినంగా మనం జరుపుకుంటాము. దీనిలో ఆంతర్యం ఏమిటో మీ మాటల ద్వారా. తొలుత గురు ప్రార్థనతో మొదలు పెడదాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ప్రారంభమే మనకు గురు ప్రార్థనతో ఏ విధి అయినా కూడా ప్రారంభమవుతుంది. అందులో గురు పౌర్ణమి పర్వదినాన్ని మనం జరుపుకోవటంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయానికి ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని పెద్దలు కూడా చేశారు, అనాదిగా చేస్తూ వస్తున్నారు. కేవలం మనం గురు పౌర్ణమి అనేటువంటి వ్యవహారాన్ని ఈవేళ మనం జనాలు ఎందుకు చేసుకోవాలి? ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేటువంటి పేరుతో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి ఆషాఢ మాసం, అందులో విష్ణు భగవానుడు సాక్షాత్తు ఆధిపత్యాన్ని వహించేటువంటి మాసం. ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని గమనిస్తే ఇది గురు పౌర్ణమి అని ఎందుకు అవుతున్నది అంటే, వ్యాస భగవానుల వారు జన్మించినటువంటి కాలము కూడా ఈ యొక్క గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. దాన్ని వ్యాస భగవానుడు లోకానికంతా కూడా గురుత్వ స్థానంలో సకల విద్యలని వ్యాసం చేసి అష్టాదశ పురాణ మంత్రశాస్త్ర వాంగ్మయాది సమస్త శాస్త్రముల యొక్క కర్త ఆయన అయి ఉన్నారు కనుక ఆయన్ని మనము ఆది గురువుగా అంటే నారాయణ సమారంభం అనేటువంటి పదంలో వ్యాసాయ విష్ణు రూపాయ. కాబట్టి గురు శబ్దానికి నిజమైనటువంటి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నారాయణుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అందుకే మనం ఎప్పుడైనా చెప్పుకుంటే నారాయణ సమారంభం. నారాయణుడికి రూపం లేదండి, కానీ గురువుకు రూపం ఉన్నది. అవ్యక్తమైనటువంటి రూపము వ్యక్తపడితే వచ్చే శబ్దమే గురు శబ్దం. అంధకారంలో మనకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి నుంచి తెలుసుకునేటువంటి పరిస్థితిని కలగజేసేటువంటి తత్వం ఏదైతే ఉందో అది గురుతత్వం. అలాగా మొత్తము 4 వేదములకు అఖండంగా ఉన్నటువంటి రాశీభూతమైనటువంటి వేదాన్ని భాగాలుగా చేసి ఏ శాఖకు ఆ శాఖగా అందించి, ఎందుకంటే రాబోయేటువంటి కలియుగంలో జనాలందరూ కూడా అల్పాయుర్ నిర్ధనో మూర్ఖ ఇలాంటివన్నీ కొన్ని ప్రమాణాలు మనకు భగవద్గీత చెప్తుంది కనుక ఇంత అఖండమైనటువంటి వేదాధ్యయనం చేయటం కష్టమవుతుంది. అలా ఆయుర్దాయం తక్కువ, ఓపికలు తక్కువ, ఆకలి ఎక్కువగా ఉంటుంది. కలికాలం కదండి, ఆ కలికాలం కాబట్టి ఆకలి కాలమే ఉంటుంది ఎక్కువగాను. ఇంత ఆహార వ్యవహార వ్యామోహమైన పరిస్థితుల్లో వేదము పోషింపబడాలి అంటే ఏం చేయాలి? శాస్త్రములు వాంగ్మయులు అంటే దాన్ని చిన్నది చేయాలి. వారి వారి సామర్థ్యాన్ని తపస్సును బట్టి పూర్ణ వేదం కూడా అధ్యయనం చేసుకోవచ్చు.
కాకపోతే రాశీభూతంగా ఉన్నటువంటి వేదాన్ని ఏ శాఖకు ఆ శాఖకు ఋక్శాఖ, యజుశాఖ, సామశాఖలుగా విభజించి దానితో పాటు అనేక శాస్త్రాలు, బ్రహ్మసూత్రాలు రాసినటువంటి వారు, జ్యోతిష్ శాస్త్రం, అష్టాదశ పురాణాలు, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విద్యను అందించి లోకంలో ఈరోజు విద్యకు మూలస్థానంగా నిలిచినటువంటి స్థానం వ్యాసస్థానం. నిజానికి వారి పేరు కృష్ణద్వైపాయనులు. వారు కింద శిశువుగా జన్మించగానే భూస్పర్శ కలగగానే వారు పెరిగి పెద్దవారై మాతృవందనం చేసుకొని, తండ్రికి కూడా వందనం చేయలేదు వారు, మాతృవందనం చేసి ఆపత్కాలంలో స్మరించమని చెప్పి వేద పఠనం చేసుకుంటూ వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు అనేటువంటిది భారతంలో మనకు కనిపిస్తుంది. నారాయణుడు సాక్షాత్తు గురువుగా తనకు తాను ప్రకటించుకున్న రూపాలలో దత్తాత్రేయ రూపం, ఆ తర్వాత మనకు హైగ్రీవ రూపం, ఆ తర్వాత వ్యాస భగవానుడి యొక్క రూపం, తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క రూపం, నృసింహావతారాన్ని కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రార్థనా శ్లోకంలో శ్రీమన్ నృసింహ విభవే అని చెప్పి హరయే గురవే నమస్తే అంటున్నాం. ఇలాగా ఈ యొక్క ఆషాఢ మాసంలో మనం బాగా చూస్తే తొలి ఏకాదశి, ఈ తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణారాధనలు విశేషంగా చేస్తుంటాం. వ్యాస పౌర్ణిమ రోజు కూడా మనము కృష్ణ పూజని చేసి వ్యాసపీఠం, ఎందుకంటే కృష్ణద్వైపాయనుడు, వాసుదేవ శ్రీకృష్ణుడు ఇద్దరికి ఆరాధన చేసి చాతుర్మాస్య వ్రతాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఆషాఢం తర్వాత వచ్చేటువంటి శ్రావణంలో గోవిందనామం చేత శ్రావణ మాసం అంతా కూడా అనుష్ఠానం చేసుకుంటూ కృష్ణాష్టమి నుంచి గణపతి నవరాత్రి కాలం వరకు కూడా మనం కృష్ణారాధనలు చేస్తుంటాం. ఇలాగ ఈ 4 మాసాలలో గురుతత్వాన్ని ఆరాధిస్తూ గురు బలాన్ని పొందటానికి ఆరంభకాలం కనుక గురు పౌర్ణమి. ఇది మనం సంక్షిప్తంగా ఒక విచారణలో అవబోధ చేసుకోవలసినటువంటి విషయం. కాబట్టి 4 మాసాల్లో వ్యాస, కృష్ణ, గోవింద, రామ ఇత్యాది దేవతలందరినీ కూడా, ధన్వంతరి ఇత్యాది దేవతలందరినీ కూడా మనము ఈ యొక్క రూపంలో ఆరాధించుకుంటూ కార్తీక శుద్ధ ఏకాదశి పర్యంతము మనము ఆరాధిస్తే గురుతత్వము దేహంలో, గురుముంటే బలం. వేదంలో కూడా మనకు ప్రమాణం ఏముంది? తద్విష్ణోర్ పరమం పదం సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా పరమపదం విష్ణువే. విష్ణువు యొక్క బలమే శుద్ధ బలం. కాబట్టి ఆ బలాధిపతి అయినటువంటి ఆయన్ని మనం ఆరాధించటం వలన ఈ 4 మాసాల్లో మనకేం కలుగుతుంది? కేవలం 4 మాసాలేం కాదు, ఎప్పుడైనా సరే కలిగేది ఏమిటంటే బలం. కాబట్టి గురువు అంటే జాతకంలోనైనా మనకు కావలసిన బలం ఏదైనా ఉన్నది అంటే గురుబలం. ఆ బలాన్ని ఇచ్చే పౌర్ణమి ఏది? ఆషాఢ పౌర్ణమి. కాబట్టి బుద్ధి బలం అనేటువంటి శబ్దానికి బుద్ధి బలం కావాలన్నా, మనోబలం కావాలన్నా, శారీరక బలం కావాలన్నా, వాగ్బలం కావాలన్నా ఈ 4ంటికి ప్రధానమైనటువంటి స్థానం, కేంద్రం ఎక్కడున్నది? గురుస్థానం మీద ఉన్నది. ఆ గురుమూర్తి సంపూర్ణమైనటువంటి బలంతో ఆవిర్భవించినటువంటి, శాసించేటువంటి కర్తగా, రచనాకర్తగా, సర్వాధికారాత్మన వాంగ్మయ మూర్తిగా ఆవిర్భవించినటువంటి కాలం గనుక ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. విశ్వగురువు, జగద్గురువు అనే వేరైన అభిప్రాయం కనిపిస్తుంది. అవును. కృష్ణ పరమాత్మని విశ్వగురువు అనే భావంతో మనం పూజిస్తాం. ఈ సంప్రదాయంలో ఉన్న వారిని జగద్గురువులనే భావంతో స్మరణ చేస్తూ ఉంటాం. విశ్వాసము చేత గురుత్వాన్ని పొందింపజేసేటువంటి తత్వము విశ్వగురుత్వము. పుట్టి ప్రమాణంగా నడిచేటువంటి తత్వము జగద్గురుత్వము. జనన లక్షణాది మోక్ష లక్షణ, మరణ కాదు, మోక్ష లక్షణ పర్యంతము ఏవి శ్రేష్టములైనటువంటి మార్గములున్నాయో దాన్ని ఆచరిస్తూ లోక సంరక్షణ విధానంలో నడిచే జీవిత ప్రమాణాన్ని జగద్గురువుగా కీర్తిస్తాం. శంకరులు దక్షిణామూర్తి స్వరూపం, ఈశ్వర స్వరూపం అని మనం పిలుస్తున్నాం. నిజానికి శంకరులు ఈశ్వరులా కాదా అనేటువంటి విషయాన్ని, విశ్వతత్వాన్ని, విశ్వాసతత్వాన్ని, మనము విశ్వాన్ని ఆశ్వాసించటమే విశ్వం, అంతే కదండి. విశ్వంలో కొన్ని వేద ప్రమాణాలు, మనకు ధర్మ ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే ఇది శ్రేష్టము, ఇది నింద్యము. నింద్యాన్ని ఆచరించే స్థలంలో గురు అనేటువంటి శబ్దం ఉపయోగపడదు, అక్కడ ప్రయోగించం, అది హేయం. మరి గురు శబ్దంలో ఎక్కడ మనం ఉపయోగిస్తున్నాము అంటే శ్రేష్టమైనటువంటి తత్వంలో. ఆ శ్రేష్టతత్వం నుంచి విద్య ఎవరికి సంక్రమిస్తూ ఉంటుందో వీళ్ళందరినీ కూడా మనం గురు పరంపరగా పిలుస్తున్నాం. ఈ శ్రేష్టంలో కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి తత్వం ఏదైనా ఉన్నది అంటే వారు సర్వసంగ పరిత్యాగములో
ఆశ్రమ స్వీకరణ చేసి తనకు ఎటువంటి సంకల్పాలు లేకుండా కేవలం లోక కళ్యాణమే సంకల్పంగా నడిచేటువంటి జగత్ కళ్యాణాన్ని సంకల్పించినటువంటి వారిని జగద్గురు స్థానంలో పెడతాం. ఇలాంటి జగత్తులు ఎన్నో. అన్నిటికీ ప్రమాణం వేదం. కనిపించే గురువు జగద్గురువు. వేదంలో చెప్పబడినటువంటి ఒక మంత్రాత్మకమైనటువంటి విశ్వాస తత్వం, ఆ ప్రమాణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ గురు శబ్దం అన్వయింపబడుతోంది ఈ జగత్తులో. కానీ లోకానికంతా కూడా వేద ప్రమాణికమైనటువంటి గురుతత్వం ఒకటి ఉన్నది, అది కనపడదు. దాన్ని మనం ఆత్మ, పరమాత్మ, పరమగురు, పరమేష్టి గురు ఇలాంటి పేర్లతో మనం పిలుచుకోవచ్చు. ఈ గురువులు, ఈ జగద్గురువులైన వారు మోక్షానికి పొందితే వారు విశ్వగురువులైపోతారు. అంటే ఆ మంత్ర పదార్థంలో లీనమైపోతారు. ఇక్కడ మంత్ర పదార్థం అని మనం ఎందుకు అంటున్నాము అంటే, బ్రహ్మ పదార్థము, మంత్ర పదార్థము, మంత్రాలన్నిటికీ మూలస్థానం ప్రణవం, ప్రణవం బ్రహ్మస్థానం కనుక. కాబట్టి ఆది స్థానంలో ఎక్కడ లీనమైపోతే అదంతా కూడా జగద్గురుత్వం. ఇప్పుడు నారాయణ శబ్దం చేత విశ్వగురుత్వం, సకల విశ్వగురుత్వం. కృష్ణ శబ్దము చేత జగద్గురుత్వం. ఎందుకంటే వ్యాస పరమాత్మయే కృష్ణం వందే జగద్గురుం. ఈ లోకంలో అంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో జరుగుతున్నటువంటి ద్వాపరయుగ కాలంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు గనక, ఇక్కడ వచ్చేటువంటి ఏ ఆధార్మికమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క నిర్మూలనార్థము, ధర్మాత్ముల యొక్క సంరక్షణార్థము ఈ దేహాన్ని వాసుదేవ రూపంలో నేను ఎత్తా అని మనకు 4వ అధ్యాయంలో భగవద్గీతలో కనిపిస్తుంది. కాబట్టి జగద్గురుత్వము మనకు కంటికి కనిపిస్తూ ప్రమాణంతో నిలుస్తూ, అంటే వేదంలో చెప్పిన ప్రమాణాన్ని ఒక రూపం ఆచరిస్తే జగద్గురుత్వం. ప్రమాణాలని విస్తారంగా చూస్తే అందులో గురు శబ్దం చేత ఏదైతే చెప్పబడుతున్న విశ్వాసం ఉన్నదో, అంటే దక్షిణామూర్తి తత్వం చూసిన వాళ్ళు చాలా ఆత్మలో మన ఆ స్థానంలో మనం చూడాల్సిందే. తపోమయంగా నారాయణ స్థానం. ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క స్థానం, వ్యాస భగవానుడు కూడా విశ్వగురుత్వంగానే మనం కీర్తించాలి. ఆయన జగద్గురు అనటానికి వీలు లేదు. ఎందుకంటే అసామాన్యమైనటువంటి జననము, ఇప్పటికే చిరంజీవత్వము ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి కనుక, వారు లోకాలోకాలన్నిటి వేద మూర్తిగా ఉన్నారు కనుక విశ్వశబ్దానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటంటే వేద పదము యొక్క విశ్వాసం. దాన్ని నమ్మి అందులో జరిగేదే ఉన్నవే లోకంలో జరుగుతాయి అనేటువంటి దాన్ని మనం నమ్మి వేద మార్గంలో ఆచరించినప్పుడు వచ్చేటువంటి ధర్మము సనాతనం. దాన్ని శాసించేటువంటి వారు విశ్వత్వం. దాన్ని ఆచరించి మనకు బోధించేటువంటి వాళ్ళని జగద్గురు. గురుస్మరణ చేసేటప్పుడు ప్రారంభంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి ప్రారంభిస్తాం. అందులో గురువుని పరబ్రహ్మతో సమానంగా గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు పరబ్రహ్మగా మనం గురువుని పూజించడంలో ఉన్న ఆంతర్యాన్ని మీ వాక్కు ద్వారా. గురుర్బ్రహ్మ, ఆయన మనకు విద్యాబోధన చేత మన జీవితాన్ని సృష్టించి మన చేతికి ఇస్తున్నాడయ్యా. గురుర్ విష్ణు, ఎందుకంటే తద్విష్ణోర్బలమాహు అన్నాం. విద్యాబలం ఉన్నది అంటే ఆరోగ్య బలం ఉన్నట్టు, విద్యాబలం ఉంది అంటే బుద్ధిబలం ఉన్నట్టు, విద్యాబలం ఉంది అంటే మనోబలం ఉన్నట్టు, విద్యాబలం ఉంది అంటే జ్ఞానబలం ఉన్నట్టు, విద్యాబలం ఉంది అంటే యోగ బలం, మోక్ష బలం, అన్ని బలం. ఆ బలాన్నంతా మూల ప్రకృతి ఎవరు? గురువుగారు. కష్టం వచ్చింది, మనకు లోకంలో విపత్తులు ఎన్నో సంభవిస్తున్నాయి, ప్రళయాలు ఎన్నో సంభవిస్తున్నాయి, ఇప్పుడు కాలాలు బాగలేవండి అంటే దానికి తగినటువంటి శాంతోపచారాలన్నీ కూడా ఉపదేశిస్తూ తన తపస్సుని లోకానికి దారపోస్తూ మహేశ్వరుల లోకాన్ని, శిష్య కోటిని రక్షించేటువంటి తత్వము మహేశ్వర తత్వం. గురుదేవో మహేశ్వర. ఈ ముగ్గురు ఎక్కడైతే 3 తత్వములు భిన్నముగా కనిపిస్తే జగత్తు, 3 తత్వములు ఏకంగా కనిపిస్తే విశ్వం. కాబట్టి ఆ 3 తత్వములు ఎక్కడ కలుస్తున్నాయి? మనకు గురుతత్వంలో కలుస్తుంది. అందుకే సూక్ష్మమైన చాలా సున్నితమైనటువంటి పదార్థాలతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురుతత్వముని ఎరిగినటువంటి వారికి దైవతత్వంతో పని లేదని చెప్పిందిను మనకు ఆర్యోక్తి. అలాగ గురుతత్వాన్ని తెలుసుకుంటే, గురు పాదపూజ చేసిన, గురు రూపాన్ని ధ్యానించిన, గురువు యొక్క వాక్యాన్ని స్మరించిన మోక్షమూలం. దీనికే మనకు గురుగీతలో శివపార్వతి సంవాదంలో కనిపిస్తుంది. అందుకు శ్రేష్టమైనటువంటి తత్వంలో వాక్యంగా మనకు వినిపిస్తూ మనస్సుకు శాంతి కలగజేసే అంత వదిలేసేయండి. ఇంత వివాదాంశంగా విచారణీయం చేయాల్సిన అవసరం లేదు. శాంతవచనం గురు సంపత్తి.
ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఇంట్లో తండ్రి చెప్పాలి. తండ్రికి కూడా అతీతమైతే గురువు ఆచార్యులు చెప్పాలి. ఆచార్యుడికి కూడా అతీతమైతే లోకంలో మనకు ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వారు శాంతవచనాలు చెప్పాలి. అంటే ధైర్యాన్నిచ్చే. శాంతం అంటే మనం మనసులో క్రోధం పెట్టుకొని తాత్కాలిక ఉపశమనం చెందేది కాదు శాంతం అంటే. అది నీలో లేకుండా పోయేటట్టుగా చేసేటువంటి తత్వం గురుతత్వం. అందుకే ఆ తత్వం ఎక్కడా లేనిది ఒక గురువాక్యంలో ఉన్నది. విష్ణు స్వరూపంగా వ్యాసుల వారు Yeah. ఇలా తీసుకున్నప్పుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పి అంటారు. అక్కడ సౌనకాది మునులు ప్రధానంగా వారి వారి సందేహాలను తీర్చుకోవడానికి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానంలో ఆ జ్ఞానాన్ని పొందారు అని వివరిస్తూ ఉంటారు. ఆ దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని, గురుతత్వాన్ని మీ మాట ద్వారా చెప్పగలరు? తప్పకుండా. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారం ఆరాధ్. త్రిభువన గురుమీశం శ్రీ దక్షిణామూర్తి రూపం. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. జననం అప్పుడు మౌనంగా ఉంటాం, శబ్దం లేదు. మరణించే సమయంలో మాట రాదు. మరణించిన తర్వాత ఏమీ లేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి మాయ ఏంటి? ఆ మాయ జీవితమా, సంసారమా, సంఘర్షణ, వ్యాధుల, అష్టైశ్వర్యముల, అధికారముల, అంటే వీటి మధ్యన నడిచేటువంటి మాయాతత్వమంతా మాట. కేవలం జన్మ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటిది శబ్దంతో, ఏడుపుతో ప్రారంభమయ్యి మళ్ళీ మరణం స్థానంలో ఏడుపుతో ముగించేటువంటి ఈ జన్మ అక్కడి నుంచి అక్షరాన్ని నేర్చుకొని అక్షరాలతో ఏడుస్తూ, అక్షరాలతో నవ్వుతూ, అక్షరాధికారంతో జీవిస్తూ ఉండేటువంటి దాన్నంతా కూడా ఎలా జయించాలి అనేటువంటి విషయాన్ని మనకు అవగత చేస్తూ ఉండేటువంటి నిత్య గురుబోధ దక్షిణామూర్తి స్వరూపం. 8 శ్లోకాలు. 8 శ్లోకాల్లో మనిషి పడే అవస్థలు. అందులో ప్రథమ అవస్థ ఏమిటి అంటే జన్మ. జన్మకు కారణం ఏమిటి? విశ్వం. విశ్వం దర్పణతు శమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. ఆయన నువ్వు జన్మించినంత కాలం చేత నువ్వు జన్మించినావు అని అనుకుంటున్నావు, నిజానికి మరణించి జన్మించినావు. దీన్ని మనకు ఐతరేయ ఉపనిషత్తులో చెప్తారు. అది దీర్ఘమైన వ్యాఖ్యానంగా కాకుండా నరకాన్ని పొందటంలో నరజన్మ ఎత్తటము ఒక మరణము. ఈ యొక్క నరకం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ దేహం అనేటువంటి మహానరక బాధ నుంచి ఇది ధర్మసాధనంగా కూడా చెప్తున్నారు. దీన్ని అంత తేలిగ్గా మనము హేయంగా తీసి పడేయటానికి లేదు. కానీ జన్మకాల జాతకాలాది మరణకాల పర్యంతము ఈ దేహంలో నివసించేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ మౌనంగా ఉంటుంది. ఆ మౌనాన్ని గుర్తు చేస్తూ పరమాత్మ దక్షిణామూర్తి తత్వము మనకు జ్ఞానంగా ఈ జన్మలో నుంచి నీ మౌనాన్ని నువ్వు జయిస్తే తప్ప, అంటే నీ యొక్క వాక్సు రూపాన్ని నువ్వు జయించి మౌనాన్ని పొందితే తప్ప ఈ దేహాన్ని నువ్వు జయించటము దుర్లభం. అందుకే ఆ 8 శ్లోకాలు అర్థం చెప్పాలంటే మనకి ఎపిసోడ్లు అయిపోతుందండి. అందుకే మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు, రేపు పొద్దున కొద్దిగా దేహం పెద్దగా కానీ అన్నప్రాసం చేసుకొని ఇంతవరకు క్షీరపానం చేసేటువంటి వాడివి అన్నం తింటావు, మాటలు వస్తుంది. ఆ తర్వాత ముద్దుగా మాట్లాడతావు, ఆ తర్వాత దేశాన్ని కొల్లగొట్టేటట్టుగా చూస్తూ ఉంటావు, కవిత్వాన్ని చెప్తావు, అనేక వ్యాఖ్యానాలు చేస్తావు, చివరిగా సంసారం విషయాలు, కామ విషయాలు, అర్ధ విషయాలు అన్నిటినీ కూడా మాట్లాడు. దీంట్లో మూలంగా మనం పాటించవలసింది ఏమిటి అంటే అనవసరంగా ప్రారంధ కర్మ చేత ప్రారంధం ఎక్కడి నుంచి మీకు దాని యొక్క విశ్వరూపం చూపిస్తుంది అంటే మాట, ఆలోచన నుంచినే. ఆలోచన స్థానంలోనే నువ్వు మౌనాన్ని పాటించగలిగితే లోకంలో అది నిజమైనటువంటి పరబ్రహ్మతత్వం అని 8 శ్లోకాలకు అర్థాలు వచ్చేటట్టుగా శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి తత్వాన్ని గురోస్తు మౌన వ్యాఖ్యాన శిష్యాస్తు చిన్న సంశయ. కాబట్టి ఆత్మమౌనము, ఆత్మ ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? అప్పుడప్పుడు మనకు జ్ఞానాన్ని అనేటువంటి ఒక సామగ్రిని చేతనావస్థ ద్వారా స్ఫురింపచేస్తూ ఉంటుంది. అంటే ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, అంత మాత్రమే దానికి ఈ యొక్క దేహంతో లేపనం. ఇక మిగిలినటువంటి ఇంద్రియ చాపల్యాలు ఉన్నాయి చూసారా, ఆ జ్ఞానాన్ని విరుద్ధంగా, సహవాసంగా, అన్ని రకాలుగా అది సన్నియోగంగా ప్రవర్తిస్తూ మన కర్మకు తగ్గినట్టుగా తీసుకొని వెళుతూ ఉంటుంది. కానీ యథార్థం మాత్రం మనకు చెప్తున్నటువంటి మాట గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మౌనంగా ఉంటే నీకు అన్ని విద్యలు వచ్చినట్టు, మౌనంగా ఉంటే సకల రోగాలకు నీకు మందు దొరికినట్టు. మౌనంగా ఉన్నావా, ప్రపంచంలోనే కాదు విశ్వంలో అఖండ విశ్వాలు ఎన్నున్నాయో తెలియదు, అన్ని సంపదలు నీ దగ్గర ఉన్నట్టు. ఆ తత్వం నాదై ఉంటుంది కనుక నేను నువ్వై ఉంటావు. జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని వినియోగించడానికి మనస్కరించక లౌకిక మార్గంలో పడిపోయి జగద్గురువుల యొక్క ఆదేశాలు లేదా వారి యొక్క బోధలు విస్మరించే పరిస్థితుల్లో ప్రస్తుతం అవును. ఉన్నాం. ఇటువంటి స్థితిలో మరొక్కసారి శంకర్ల వారి యొక్క జ్ఞాన బోధ ఈ విశ్వానికి ఏదైతే మేలు కలగాలనే ఉద్దేశంతో జరిగిందో దాని గురించి మరొక్కసారి మీరు నిజానికి ఈ సమాజం మనకు శంకరుల వారి యొక్క బోధలకు దూరం అవుతున్నదా, లేకపోతే ఆచరిస్తున్నదా, దీన్ని మనం పరిశీలించుకోవాలి. మన వాళ్ళు ఆచరించినా ఆచరించకపోయినా చిట్ట చివరికి వచ్చేటువంటిది గురు మార్గం లేకి, ఇది సందేహం లేదు. ఎందుకంటే జననం దగ్గర ప్రారంభమైన జీవితం మరణం దగ్గర ఎలా కలుస్తుందో, సమాజంలో మార్గం తప్పిపోయినటువంటి వాడు మళ్ళీ వెతికేదేది మార్గమే. ఎందుకంటే కుమార్గంలో కొంతకాలం సుగమమైనటువంటి ప్రయాణం నడుస్తుందేమో కానీ అది సుఖమైన ప్రయాణం అయితే కాదు. ఎక్కడో చోట అవాంతరాలు, విపరీతాలు, ఘోర ప్రళయాలు సంభవించేటప్పటికి మళ్ళీ మన వాళ్ళు వెతకవలసినటువంటి మార్గము ధర్మ మార్గమే. అప్పట్లో ఏది శ్రేష్టమో దాన్ని వెతకాల్సినటువంటి పరిస్థితి. భారతదేశంలో అన్ని మార్గాలు శ్రేష్టములే. కాకపోతే తత్వాన్ని పట్టుకొని ఇది మాది ఇది మాది అని అనుకుంటూ ఉంటామే తప్పితే, అందుకే విద్యారణ్యుల వారు ఒక మాట అంటారు, ఆనాటి కాలంలోనే, ఈనాటి కాలంలో కాదు, ఇది చాలా తక్కువ. కాకపోతే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లోర్ దండిగా చేస్తున్నాం మనం. ఆనాడు ఎక్విప్మెంట్ లేకపోయినా వాళ్ళు చేసినటువంటి వ్యాప్తి ఉంది చూసారా ప్రచారం, అది సాధారణంగా లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్విప్మెంట్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ రోజు ఎక్విప్మెంట్తో సంబంధం లేకుండా ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్లీ ఎక్విప్డ్. ఇప్పుడు శాక్తేయం కానీ, కాపాలికం కానీ, జైనం కానీ, బౌద్ధం కానివ్వండి, ఇంకా ఏ మతాలనైనా తీసుకున్నా సరే వాళ్ళలో ఉద్దండులైనటువంటి మనోతరంగం చేత శిష్యుల్ని తయారు చేసి ప్రేరణ చేయగలిగినటువంటి మహాశక్తి సంపద కలిగినటువంటి వారు. రవాణా సౌకర్యం లేనటువంటి సందర్భంలో, ఏ సాధన ఇంధనాదులు ధనాదులు లేనటువంటి సందర్భంలోనే అన్ని మతాలు ప్రపంచాన్నంతా శాసించాయంటే వాళ్ళ యొక్క శక్తి ఆలోచన చేయండి. దాంతో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ. మనకి ఎక్విప్మెంట్ ఒక్కటి లేదనుకోండి, అందరూ మళ్ళీ గురుమార్గంలో రావాల్సి. అంతే కదండి. ఆ రోజు లైట్ కూడా లేదు. అంటే 6 గంటలకు ఎక్కడైనా జగత్తు ఆగిపోవాల్సిందే. 6 గంటల తర్వాత నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు వారికి ఏం సంబంధం లేదు. ఏదైనా చేస్తే వారు అంతర్లీన సాధనలు చేసుకునేవారేమో, బోధనలు చేయటానికి మాత్రం అవకాశం లేదు. ఏది చేసినా సూర్యోదయాది సూర్యాస్తమ పర్యంతం మధ్యలో, అది కూడా స్వశక్తి చేత కొంత దూరం వెళ్ళగలిగినంత ప్రాంతంలో కనిపించినటువంటి వ్యక్తిత్వానికి మాత్రమే ప్రచారం చేయగలిగినటువంటి కాలంలోనే అంత విజృంభణ జరిగితే దాన్ని కాపాడటానికి దేవతాత్మ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈరోజు ఆయుర్దాయం తక్కువ, ఆశలు ఎక్కువ, వ్యామోహం ఎక్కువ, ఎక్విప్మెంట్స్ లాంటి యాంత్రికమైనటువంటి ప్రపంచంలో బతుకుతూ ఉన్నాం. మనం కేవలం కొద్దిపాటి మోహం నుంచి మార్గం బయట వచ్చామే తప్ప ఇంకా పూర్తిగా సనాతన ధర్మంలో శంకర భగవత్పాదుల యొక్క మార్గాన్ని ఎవరు వీడలేదనే మేమంటాం. కారణం ఏమిటి అంటే, ఎక్కడో ఒక చోట పోయినప్పుడు మన వాళ్లకు ఆ స్పృహ, ఆ ఆత్మ పరిశీలన శక్తి కలుగుతున్నది. వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రావటము, మన ధర్మాన్ని పరిశీలించటము, దేశ దేశాల్లో ధర్మం గురించి వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచన రావటం, ఇవన్నీ కూడా ఒక జిజ్ఞాస అనేటువంటి పదాన్ని శంకర భగవత్పాదులు ఎక్కువగా తీసుకున్నారండి. బ్రహ్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస అని. మనం అవన్నీ వదిలేద్దాం. మన దేశంలో జిజ్ఞాస అనేటువంటిది ఆత్మస్థానంలో ఉన్నది, తెలుసుకోవాలి. కాకపోతే యాంత్రిక ప్రపంచానికి, సాధనా ప్రపంచానికి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణతో ఈరోజు కాలము మనకు అట్టుడికిపోతోందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యాంత్రికత వేగాన్ని చెప్తుంది, సాధన నిదానాన్ని చెప్తుంది. వారు నిదానమే ప్రధానంగా కృష్ణ పరమాత్మ వ్యాసాది వచనాలన్నీ కూడాను మనకు చెప్తూ ఉంటుంది. యాంత్రిక ప్రపంచం ఏం చెప్తుంది? వేగం వేగం. వేగంగా రాకపోతే నీకు మహత్యం లేదు, దేవుడు లేదని ఇస్తున్నాం మనం. ఈరోజు దేవత లేదు, గురువులు లేరు, గురువాక్యములు లేవు, ఇవంతా నాస్తికమని చెప్పటానికి, దాన్ని అందుకోలేకపోవటానికి ఒకానొక వాక్యం కింద మనం ఒక గిర్ర పెడితే, అండర్లైన్ చేస్తే అది ఏమిటి అంటే వేగం. ఈరోజు ఇట్లా కూర్చుంటే మనకు అట్లా ఫలితం వచ్చేయాలని చూస్తాం. విద్య అయినా అటువంటిదే. కూర్చుంటే మనకు ఒకసారితో ఏకసంతాగ్రాహుల్లో వచ్చేయాలని చూస్తాం.
అది నిదానంగానే సిద్ధిస్తుంది, కర్మతో సిద్ధిస్తుంది అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని అవగతపరుచుకున్నటువంటి సాధకుడు ఎంతవరకు సాధన చెయ్యాలి అనేటువంటిది తన గతి తనకు తెలిసినట్టుగా ఈరోజు మన గతి మనకు తెలియకుండా ఉన్నది. కారణం ఏమిటి అంటే మనకు మాయామోహ ప్రపంచంలో కనిపిస్తున్న వేగ యాంత్రికమైనటువంటి బోధనలు. కాబట్టి దూరం అవుతున్నామా అంటే ఒక రకంగా దూరం అవుతున్నామనే చెప్పాలి. అందుకే భగవద్గీత శాస్త్రంలో దానికి అంత శ్రమపడి నువ్వు కర్మను అనుభవించి వైరాగ్యాన్ని పొందకయ్యా, నీ మనసును నిగ్రహిస్తే అయిపోతుంది కదా. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. దాన్ని నువ్వు నిలపలేవు. దానికి లోకానికి తగ్గటువంటి వేగంతో, లోకానికి ఉన్న కాల ప్రమాణంతో నువ్వు నడపలేవు. అదే లోకానికి ఇది కలియుగం అనుకోండి, 4,32,000 సంవత్సరాలు. అంతకాలం నీ యొక్క మనస్సును దాంట్లో పెట్టి నువ్వు నడపగలవా? కాలం నీ చేతిలో లేదు, కర్మ నీ చేతిలో లేదు, ఇంకెందుకు నీకు ఈ బాధ అని శంకర భగవత్పాదులు అద్వైతంలో ఆ కాల కర్మల్ని మాయగా చిత్రీకరిస్తూ, దీన్ని జయించాలి అంటే అభ్యాసేనుతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే. నిరంతరము నీకు నీ దేశంలో నీ ఊరిలో పెద్దలు నీకు చెప్పిన మార్గాన్ని వారేం ప్రత్యేక బోధ మనకు సులువైన మార్గమే చేశారు. ప్రస్థానత్రయాలు లాంటివి చేసి అధ్యయనం చేసుకునేటువంటి జిజ్ఞాసా స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు అవన్నీ చేసుకోగాని చిన్నదైనటువంటి పదాలు ఏవైతే నామ సహస్ర గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం జ్ఞేయం సజ్జన సంగే చిత్తం దేయం దేన జనాయ జీవితం, ఇలాంటి పదాలన్నీ చూడండి మోహముద్గర స్తోత్రంలో చాలా సులువుగా చెప్పారు. ఇలాంటివి పాటిస్తూ తరించండి అయ్యా. ఊరికే ఆ పదాన్ని ఉచ్చరించకుండా పరమాత్మ నామాన్ని, అసలు మెయిన్ నోరే లోకానికి అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది, దాన్ని ఏది పడితే అది వాగకుండా వాక్కుని అంతర్లీనమైనటువంటి ఆత్మస్వరూపంలో మౌనంగా నీకు ఏదైతే సందిగ్ధం కలగజేస్తుందో దాన్ని భేదించటానికి ఉపయోగించు. నామము అంటే పరమాత్మ కాదండి, నామము అంటే అస్త్రం. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. శాస్త్రము అంటే అది శాసించే అస్త్రం. అందులో ఏమున్నాయి? అక్షరాలే ఉన్నాయి. ఏం చెప్తున్నది? ఏదో ఒక పదార్థాన్ని నిరూపిస్తుంది శాస్త్రం. నామము అనేటువంటిది అస్త్రము. దాన్ని దేనికి ఉపయోగించాలి? నీ లోపల అంధకారమయమైనటువంటి మాయావరణలో సత్యం దాగుంది, అది మౌనంగా ఉంది, నీకు అగపడట్లేదు. దాన్ని భేదించటానికి నామాస్త్రాన్ని కలియుగంలో మనకు శంకర భగవత్పాదులు అస్త్రంగా ఇచ్చారు. ఈ వేగాన్ని తట్టుకొని మళ్ళీ వెనక్కిపోయి జీవించటము దుర్లభమే, వేగంతో పరిగెత్తటము దుర్లభమే. అందుకే మనం ఏం చేయాలి అంటే మన చేతకు దాటిపోయినటువంటి దాన్ని మనము బాధపడకుండా ఆ సందర్భంలో నిరంతర నామస్మరణ వలన కలిగేటువంటిది ఏదైతే నిదానము ఓర్పు బలములు ఉన్నాయో దాన్ని సాధిస్తే శంకరుల మార్గంలో మనం పడ్డట్టే. శంకరుల పరంపరలో అనేకమైన పీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క పీఠము ఒక్కొక్క లక్ష్యంతో కొనసాగుతూ ఉంది. ఆధ్యాత్మిక దృష్టితో కావచ్చు, ధర్మస్థాపన నిమిత్తం కావచ్చు కొనసాగుతూ ఉంది. ప్రధానంగా పుష్పగిరి పీఠంలో ఎటువంటి లక్ష్యంతో మనకి ఈ ప్రచారం జరుగుతోంది? అన్ని శంకర పీఠాలు, దాదాపు శంకర పీఠాలు అనేది మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే అద్వైత సిద్ధాంత ప్రచారం. శంకరుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం అతి గహనం అద్వైతం. దాన్ని సులువైనటువంటి మార్గంలో చెప్పటం ఒక ఎత్తు అయితే ఆచరించి చూపించటం ప్రధానమైనటువంటి అంశం. చెప్పటం బోధన, ఆచరించటం తపస్సు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం అన్న. జిజ్ఞాస కలిగినటువంటి వారికి విద్యాపరంగా వైదిక అద్వైత సిద్ధాంతాలను బోధింపచేసే ప్రణాళికలు మనం చేసుకుంటూ, అంటే వేద పాఠశాల, వేదాధ్యయన, అద్వైత సిద్ధాంత శాస్త్ర బోధనలు, దానికి సంబంధించిన శాఖలన్నీ కూడా విస్తరింపజేస్తూ తద్వారా మనకు లోకంలో విద్యాప్రధానంగా, స్వామివారు అన్ని స్థలంలోకి వెళ్ళి విద్యాప్రధానంగా చేయాలంటే కష్టం కనుక అప్పుడు ఏం చేస్తుంటారు స్వాములు? ఒక స్థలంలో కూర్చొని తపస్సు చేస్తారు. తపస్సు, అధ్యాపన లోకానికి జగత్ కళ్యాణకారకం. ఈ రెండు శంకర పీఠాలలో అద్వైత సిద్ధాంతంలో రెండు కన్నులు. తపస్సు చేయటం, అధ్యయనం చేయటం, అధ్యాపన చేయటం. ఇక సన్యాసులే పీఠాధిపత్యానికి ఎందుకు పెట్టారు అంటే బ్రహ్మచింతన చేయటానికి. అద్వైత సిద్ధాంతానికి బ్రహ్మచింతన ముఖ్యమైతే బ్రహ్మచింతన చేయటానికి యత్యాశ్రమం ముఖ్యం. సంసారాశ్రమంలో బ్రహ్మచింతన వైరాగ్యం కుదరదు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కారణం. మరి ఈ యత్యాశ్రమాన్ని తీసుకొని పీఠాధిపత్యంలో వారు చేయవలసినటువంటి బ్రహ్మచింత యొక్క అనుభవాన్ని లోకానికి పంచటం.
ఇది ప్రధానంగా అన్ని పీఠాలలో, మన శంకర పీఠాలలో అందరూ చేస్తున్నటువంటి తపస్సు. వాంగ్మయ తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు అని కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో మనకు 18వ అధ్యాయంలో చెప్పినట్టుగా మంచి మాట చెప్పటం, వారి యొక్క సందేహాల్ని నివృత్తి చేయటం, విద్యా అధ్యాపనకు కావలసినటువంటి అంగములు వారి వారి కాలంలో కుంటుపడకుండా చూసుకోవటం, తపస్సు చేసి అర్థులైనటువంటి వారికి ఆర్థి జిజ్ఞాసురర్థార్థి అన్నారు చూసారా, జ్ఞానీచ భరతర్షభ. వాళ్ళకి అవసరం ఎవరికి, ఇందాక మనం అనుకున్నట్టుగా గురువులతో ఎవరికి అవసరం పడుతుంది అంటే నిత్య సమాజంలో నడిచేటువంటి వారికి కాదు, కానీ ఆర్థి బాధతో ఉన్నటువంటి వారికి, జిజ్ఞాసు తెలుసుకోవాలనుకున్న వారికి, అర్థార్థి ఏదో ఒకటి సాధించాలి కోరుకున్నటువంటిది రావాలి అనుకునేటువంటి వారికి, జ్ఞాని, ఈ నలుగురికి గురువుతో అవసరపడుతుంది అని గీతా వాక్యం మనకు కనిపిస్తున్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా పరిపూర్ణవంతులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత తపస్సుతో స్వాముల వారు చేయాలి. బోధకులు, ప్రవచనకారులు ఈరోజు చేస్తున్న మహోపకారం ఇంత అంత కాదు, కానీ వారు చెప్పిన వాక్యానికి ప్రమాణం కనిపింపజేసేది యతులు. ఆ తపస్సు చేత వారికి ఆరోగ్యము, ధర్మము, జీవితంలో కావలసినటువంటి శాంతి అందివ్వటానికి తపస్సు కొరకు జీవితాన్ని త్యాగం చేసేదాన్ని మనమేమంటాం? త్యాగే నైకే అమృతత్వమానశు నకర్మణ న ప్రజయా ధనేన. ఈ మూడింటిని ప్రమాణంగా ముందు పెట్టుకొని నడిచేటువంటి ఏదైతే శంకరుల వారి ఆజ్ఞ చేత ప్రవర్తించే పీఠాలు ఉన్నాయో, శంకర పీఠాలుగా మిగిలిన వారు అదే చేస్తారు. మాకు గురువు ఆజ్ఞగా శంకరుల వారి ఆజ్ఞతో శంకరపీఠ సంబంధంగా వారి ఆజ్ఞను అనుసరిస్తూ నకర్మణ న ప్రజయా ధనేన అనేటువంటి ప్రమాణంతో తపస్సు అనేటువంటి త్యాగాన్ని ఆత్మనిష్టగా పెట్టుకొని తపస్సు చేస్తూ లోకానికి శాంతి, శాంతాన్ని, దైవ సంపత్తిని అందించటమే పుష్పగిరి పీఠానికి ప్రధాన ధ్యేయం. ఇదే గురువులు గారు చేశారు, పరంపరగా వస్తున్నది. దాన్నే ముందు పెట్టుకొని పుష్పగిరి పీఠం ముందుకు వెళుతున్నది. ఇప్పటికి దాదాపు మేము వచ్చి 10 సంవత్సరాల కాలం. అందులో 2-3 సంవత్సరాలు మాకున్నటువంటి కష్టాన్ని గురువుగారు హఠాత్ బ్రహ్మీభూతులు కావటం చేత వ్యవస్థ సిద్ధం పరుచుకోవటానికి 2-3 సంవత్సరాలు పోవటం, ఆ తర్వాత సుస్థిరమవుతుందనంగా కరోనా రావటం, ఆ తర్వాత కాలం నుంచి మళ్ళీ మేము హోరాహోరీ ప్రయత్నాలు మొదలుపెట్టి శాఖలు పెట్టడం, వేద పాఠశాలలు పెట్టడం, దేవాలయ నిర్మాణాలు చేయటం, ఇవన్నీ కూడాను ముందుగా వెళుతూ ప్రవచనాలు, తద్వారా జనాల్లో ఉండేటువంటి మా దగ్గరకు వచ్చేటువంటి వారికి చంద్రమౌళీశ్వరుని తీర్థం ద్వారా ఇది ప్రత్యక్షం. పీఠంలో ఉన్నటువంటి స్వామి ఎక్కడ సంచరించినా పేరు పుష్పగిరిదే, పుష్పగిరి చంద్రమౌళీశ్వరుడే. ఎవరు పిలిచినా పుష్పగిరి స్వామివారు అంటారు, కానీ హైదరాబాదు కానీ ఇంకొక చోట ఉంటే ఆ స్వామివారి పేరుతో పుష్పగిరి స్వామివారు వచ్చారు. కాబట్టి మా ధ్యేయమంతా చంద్రమౌళీశ్వరుడి యొక్క ఖ్యాతి లోకలోకాలు తెలుసుకోవాలి, శంకర వైభవాన్ని, అద్వైతాన్ని అందరూ కూడా తెలుసుకొని శాంత మనస్కులై వారు ఆనందాన్ని పొందాలి. ఈ మతాన్ని ఆచరించాలి అని మేము ఎప్పుడూ కోరుకోం. ఏ మతమైన ఆనందాన్ని ఇస్తే దాన్ని ఆచరించాలి. అందులో శంకరులు వారు చెప్పినటువంటి వాక్యాల్లో మనకు ఆనందం కలుగుతున్నది కనుక జిజ్ఞాసులైన వారికి ఆ ప్రమోదాన్ని అందిస్తూ, ప్రమాదాల నుంచి తప్పిస్తూ, తపస్సు అనేటువంటిది ప్రధానంగా పెట్టుకొని అధ్యాపన చేస్తూ తపోమయమైనటువంటి లోకాన్ని మన యొక్క సమాజానికి అందించటం సకల శంకర మఠాలతో పాటు మా పుష్పగిరి పీఠానికి కూడా ఉన్నటువంటి ఏకైక సంకల్పం. చాలా చాలా సంతోషం అండి. గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురుల నోటి నుంచి ఈ అమృతవాక్యాలు వినడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ జగద్గురువు అయినటువంటి, విశ్వగురువు అయినటువంటి, అనాదిగా ఉన్నటువంటి ఏ సనాతన ధర్మ సంప్రదాయ సంరక్షకుడిగా చంద్రమౌళీశ్వరుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగత్తును రక్షించాలి, సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయాలి, అందులో మనమందరము కూడా ధర్మానందాన్ని పొందాలి. ఇదే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ మాధ్యమంగా వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి చంద్రమౌళీశ్వరుడి వాక్యంగా మా నారాయణ స్మృతిగా తెలియజేస్తూ ఆశీర్వదిస్తాం. హరి ఓం తత్సత్. స్వామివారి యొక్క ఈ అనుగ్రహ భాషణాన్ని మనందరము కూడా ఆకలింపు చేసుకుంటూ, ఆ జ్ఞానబోధనను అర్థాన్ని చేసుకుని, తత్వాన్ని అర్థం చేసుకుంటూ, గురువు అనేవాడు గమ్యాన్ని సాధించడం కోసం మార్గదర్శనం చేసేవాడుగా మనం గుర్తిస్తూ, ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యాన్ని ఇస్తూ, జీవనయానాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి, మోక్ష సాధనకు వినియోగించుకోవడానికి వారి యొక్క అనుగ్రహ వాక్యాలు మనకి ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ అందరూ మోక్ష మార్గాన్ని సాధించుకోవాలని ఆశిస్తూ స్వస్తి.